శ్రీకాకుళం నగర పరిధిలోని కాజీపేట అరసవల్లిలో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు, వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఇంటింటికి జాతీయ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం కాజీపేటలో అలాగే అరసవల్లిలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 124, 125, 126, 127, 128 బూతుల్లో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేసి ఏదైతే గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అలాగే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అన్ని సర్వే చేయడం జరిగింది. సో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఒకరికి మాత్రమే తల్లికి వందనం వచ్చేది, ఇప్పుడు ఇద్దరికి వస్తుంది. గతంలో పెన్షన్ 3000 వచ్చేది, అది కూడా 5 సంవత్సరాల పాటు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అనుకున్న ప్రకారం 4000 ఒకేసారి ఇచ్చాం, వికలాంగులకి 6000 ఇచ్చాం, 3000. అలాగే సిలిండర్కి కూడా ప్రతి ఒక్కరికి డబ్బులు పడ్డాయి. రెండో సిలిండర్కి కూడా చాలా మందికి పడిన సందర్భం ఉంది. సో అందువల్ల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని వాళ్ళకి ఏదైతే మనం మాట ఇచ్చామో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా పాల్గొని సక్సెస్ చేసినటువంటి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదార్జీ వెంకటేష్ గారికి, అలాగే ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్ ఉంగటి రమణ గారికి, రాయపల్లి అర్జున్ గారికి, అలాగే తెలుగు నాగరత్నం గారికి, తెలుగు జగదీష్ గారికి, అలాగే కాజీపేట నుండి గొలివి దామోదర్ గారికి, అలాగే జ్యోతి భాస్కర్ గారికి, గొలివి రమణ గారికి, మన